ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం శని కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది. 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు షష్ఠ గ్రహ కూటమి అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమి వల్ల మనకు కరోనా అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించింది. సో దాని తర్వాత మనం 3 సంవత్సరాల పాటు విపరీతంగా కష్ట నష్టాలను ప్రపంచమంతా ఎదుర్కొంది. సో అలాంటి స్థితి నుండి ఈరోజు శని మళ్ళీ కుంభరాశి ప్రవేశం అనేటువంటిది జరిగింది. సో మరి కుంభరాశి ప్రవేశానికి సంబంధించి శని మార్పు వల్ల, అలాగే రేపు ఏప్రిల్ 23వ తేదీ నాడు గురువు మారుతా ఉన్నాడు. గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో మరి ఈ 2 మార్పుల కారణం చేత రాబోయేటువంటి సంవత్సరంన్నర మరియు 2.5 సంవత్సరాల పాటు మొత్తం 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కన్యారాశి జాతకాన్ని కనుక తీసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఒకవేళ మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదంటే మీ మొదటి అక్షరం టో, పా, పీ, పు, షం, నా, ఠా, పే, పో అనేటువంటి అక్షరాలతో మీ పేరున్నట్లయితే మీది కన్యారాశి. కన్యారాశి వారి జాతకాన్ని కనుక గమనించినట్లయితే చాలా 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 అనుకూలంగా ఉండబోతా ఉంది. 6వ స్థానంలో శని విపరీత రాజయోగాన్ని, భాగ్యస్థానాన్ని సూచిస్తూ ఉన్నాడు. చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. కన్యారాశి జాతకాన్ని కనుక విశ్లేషించాలంటే అసలు మీ జీవితంలో మీకు తిరుగులేదు. ఈ 2.5 సంవత్సరాలు మీరు కింగ్. ఒకే ఒక్క సమస్య, మీ జీవితంలో ఏదైనా ఒక పెను సంచలనం జరిగేటువంటి అవకాశం ఉంది. అది మీ కుటుంబంలో అవ్వచ్చు, మీ వ్యక్తిగతమైన జీవితంలో అవ్వచ్చు, మీ సమాజంలో అవ్వచ్చు. ఏదైనా సరే కన్యారాశి జాతకులకు జీవితంలో పెను సంచలనం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. గుర్తుంచుకోండి, పెను సంచలనం. ఈ ఒక్కటే సమస్య, అది కోర్టు కేసు అవ్వచ్చు, పోలీస్ కేసు అవ్వచ్చు, మీడియాకి ఎక్కడం అవ్వచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అవ్వచ్చు, పేపర్కి ఎక్కడం అవ్వచ్చు. సో ఏదైనా జరగవచ్చు కన్యారాశి వాళ్ళకి. సో మీడియాకి ఎక్కే అవకాశం ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ మిగతా విషయం 99% మాత్రం చాలా పాజిటివ్ ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా అన్ని అనుకూలతలు ఉంటాయి. గుర్తుంచుకోండి. సో కన్యారాశి వాళ్లకు చాలా పాజిటివ్గా ఉంటుంది. మరి వీరికి రెమెడీస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు. వృషభ రాశి వారికి అక్కర్లేదు. మిథున రాశి వారికి అక్కర్లేదు. కర్కాటక రాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా శని పీడ తొలగిపోయే అవకాశం ఉంది. కన్యారాశి వారికి సంబంధించి సేమ్ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే కర్కాటకం, సింహం, కన్య అయిపోయింది. తులారాశి వారికి కూడా అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి సంబంధించి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురు పూజ చేయించుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. ధనుసు రాశి వారికి సంబంధించి అసలు పూజలే అవసరం లేదు. అలాగే మకర రాశి వారికి సంబంధించి గురు దక్షిణామూర్తి వద్ద సేమ్ చెప్పినట్టుగానే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద పూజ చేయించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. కుంభరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. అలాగే మకరం, కుంభరాశి జాతకానికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ ద్వారా సమస్య నుండి బయటపడతారు. చివరిగా మీనరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరం, ఈ రోజు నుండి శని మారుతున్న సందర్భంగా రాబోయే 2.5 సంవత్సరాల పాటు ఇదే జాతకం అందరిలో కంటిన్యూ అవుతుంది. అంటే 2023 జనవరి 16 నుండి 2.5 సంవత్సరాలు యాడ్ చేసుకోండి. అంటే 2025 జూలై వరకు ఈ జాతకాలు కంటిన్యూ అవుతాయి. వీటిలో ఎటువంటి మార్పు ఉండదు. 2.5 సంవత్సరాల పాటు శని ఉంటాడు. కాబట్టి ఓవరాల్గా ఇవి ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాశి ఫలాలు. ఓం నమో వెంకటేశాయ.